పెంటపాటి పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఇండిపెండెంట్ ఏజెన్సీ దర్యాప్తులోకి దిగితే ప్రధానంగా తేల్చాల్సిన అంశం, సిట్ మీద నమ్మకం లేకుండా మాకు స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని అడిగారు, పిటిషన్ వేశారు సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఇంకొక 2-3 పిటిషన్లు ఏవో ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత అసలు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా? ఒకవేళ కలిసిన నెయ్యి తిరిగి వెళ్ళిపోయిందా, లోపలికి వెళ్ళిందా? వెళితే ఎలా వెళ్ళింది? లడ్డూలో కలిసిందా? లడ్డూలో కలిస్తే దాన్ని టెస్ట్ చేశారా? చాలా కీలకమైన ప్రశ్నలు అడిగింది సుప్రీంకోర్టు కూడా. వీటన్నిటికీ ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నారా? అంటే ఆన్సర్ వస్తుంది, కానీ చాలా నెలల తర్వాత ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇది క్విక్ గా రేపు 15 రోజులు 10 రోజులు ఫాస్ట్ ట్రాక్ మాత్రం అవ్వదు కదా. ఇంకా ఇది ఇది మనం ఎవరైనా ఆ లడ్డూలు టేస్ట్ చేయాలంటే మరి 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో నాకు తెలియదు. ఇంకా ఎందుకంటే ఇది చాలా టైం. ఇంకా ఇది నా వ్యూ ఏంటంటే, ఇది మెయిన్ పేజెస్ నుంచి ఇష్యూ వెళ్ళిపోతారు. మెయిన్ పేజెస్ మీడియా నుంచి వచ్చేసి, ఎందుకంటే ఈ ఫామ్ చేయాలి కమిటీ ఫామ్ చేసాక రూల్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, అవి ఒప్పుకున్నారా లేదా, పైకి కిందకి వెళ్ళటం, తర్వాత ఎలాగే మనుషులు పిలవాలా, కంప్లైనెంట్స్ పిలవాలా, పబ్లిక్ అడగాల. సో ఆటోమేటిక్ గా ఇది టైం పడుతుంది. ఎక్స్పాండ్ చేస్తారా, రూల్స్, రెఫరెన్స్, టర్మ్స్ ఏంటి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి అని బయటకు వచ్చాక. బట్ ఎనీ ఈవెంట్ ఏంటంటే ఇది తప్పకుండా ఒక టైం మాత్రం పడుతుంది. అప్పుడే వచ్చేది ఏం లేదు. తొందరగా సిట్ వెళ్ళిపోయి 10 రోజుల్లో 15 రోజుల్లో ఫైల్ పెట్టేసి అరెస్ట్ అయ్యి ఉండవు. ఇంకా అది ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ఆ రిపోర్ట్ రాసాక, ఆ సిబిఐ ఫైనలైజ్ చేశాక, ఆ రిపోర్ట్ వెళ్ళి సుప్రీంకోర్టుకి ఇచ్చాక, ఆ రిపోర్ట్ మళ్ళీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఎవరో ఎక్స్పర్ట్స్కి ఇస్తారా ఏంటి? ఇప్పుడు ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా మధ్యన ఐఏఎస్ ఇంటర్లొక్యూటరీ అప్లికేషన్స్ అంటే అది పోలేదు చేస్తే చాలా ఇది కొంచెం పెద్ద కథలాగా కనపడుతుంది. ఇంకా అది డీరేల్ అవ్వేది. ఒరిజినల్ గా ఏమనుకున్నారంటే ఆ సిట్ ఏదో స్టేట్ లో పెట్టేస్తాం, పరిగెత్తుకుని ఇచ్చేస్తారు, అది ఫెయిల్ అయింది. దీని ఏమంటారు ఎఫెక్ట్స్ ఏంటి, పరిణామాలు ఏంటి, కరెక్ట్ గా చేశారు కదా, అది వేరే స్టోరీ. తప్పకుండా మనకి ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఈ రిజల్ట్ ఎలాగ వస్తుంది, రేపు వస్తుందా? ఇప్పుడు ఇంకో విషయం కూడా, ఇప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లెవెల్లో వేస్తారు నేను భావిస్తున్నా. ఏమన్నా ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేస్తే చేస్తారు. సో స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకంటే కొంచెం తక్కువ సీనియారిటీ వాళ్ళది వేయాలి. ఎందుకంటే సిబిఐ ప్రెజైడ్ చేస్తుంది కాబట్టి. సిబిఐ డైరెక్ట్ వచ్చి కూర్చోడు కదా, ఈ 6 నెలలో 10 నెలలో ఇంకా పళ్ళని మానుకొని ఇక్కడికి వచ్చి కూర్చోడు కదా, ఎవరన్నా వేస్తారు. అది ఇద్దరికి సరిపడాలి, ఈ సీనియారిటీ సరిపడాలి. ఎంత చాలా కొంచెం టైం కన్జ్యూమింగ్. మనం చిన్న విషయం చెప్తున్నా, సుప్రీం కోర్టు ఎప్పుడు మీరు వెళ్తే మీకు ఇమీడియట్ జస్టిస్ వస్తుంది అని మాత్రం అనుకోవటం కరెక్ట్ కాదు. ఒకసారి స్టే ఇస్తారు. రెండోది, మీకు నెలల క్రితం బెంగాల్లో మెడికల్ కాలేజ్లో జరిగిన మర్డరు, ఆ లేడీ డాక్టర్ అంతా మనం వినగానే సుప్రీం కోర్టు అదే నోటీస్ ఇచ్చేసి హడారు చేసింది కదా, అందరిని తీసుకుంటే ఆఖరికి ఏమి ఇచ్చింది ఆర్డరు, ఇలా చేయండి అలా చేయండి అన్నది. గవర్నమెంట్ మీద ఏదో ఇమీడియట్ గా హార్ట్ యాక్షన్ తీసుకుంటాం, తీసుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే జరిగేది వాళ్ళు స్టే చేసినట్టుగా చేశారు, ఆ సిట్టం తీశారు, ఇది పెట్టారు, స్లోగా వెళ్ళమన్నారు, వెళ్తా ఉంటారు. ఇంకా ఇది ఆ ప్రాసెస్ లో వెళ్తారు. సార్, నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను మీ నుంచి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జంతువుల కొవ్వు కలిసింది లడ్డూల్లో అన్నప్పటి నుంచి ఒక పెద్ద వివాదం మొదలైంది కదా. తర్వాత ఈఓ స్టేట్మెంటు అవి చూసాం, అక్కడెక్కడ మనకు కనపడలేదు. ఈ రిపోర్టుల్లో యానిమల్ ఫ్యాట్ కనపడలేదు. కానీ దేశం మొత్తం కూడా పెద్ద వివాదంగా మారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు సిట్ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ అబ్జర్వేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కూడా ఒక లెటర్ రాశారు ఈ మధ్యలోనే. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మొత్తం విషయాన్ని, వివాదాన్ని కేంద్రం ఎలా చూస్తోంది, సెంట్రల్ బీజేపీ ఎలా చూస్తోంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? వాళ్ళు దీన్ని ఏ రకంగా సీరియస్గా ఉన్నారా? ఉంటే ఏ విధంగా ఉన్నారు? మీరు ఢిల్లీలో ఉంటారు కాబట్టి. వెరీ గుడ్ క్వశ్చన్. సెంట్రల్ బీజేపీ, అక్కడ మిత్రులు ఎవరు బీజేపీ వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. అన్ని రాష్ట్రాల్లో నేను చెప్తున్నా, కొంచెం మీరు అడిగిన ప్రశ్నకి నేను బయటికి వెళ్ళానని యు మస్ట్ అలౌ మీ, పర్మిషన్ ఇవ్వండి. అన్ని రాష్ట్రాల్లో మా గుళ్ళు ఇచ్చేయాలి, మా హిందూస్కి ఇచ్చేయాలి అని కేకలు పెట్టేవాళ్ళు మన రాష్ట్రంలో మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉన్నారు. నేను అన్ని చోట్ల ఎత్తుతున్నా. తమిళనాడులో 70,000 గుళ్ళు ఉన్నాయి, హిందూస్కి ఇచ్చేయాలి, అక్కడ ఇచ్చేయాలి, ఇక్కడ ఇచ్చేయాలి అని చెప్పేది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇటు వెళ్తాదా అటు వెళ్తాదా కేర్ఫుల్ గా చూస్తున్నారు. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రెసిడెంట్ వాళ్ళు కొన్ని రోజులు చాలా గట్టిగా మాట్లాడారు.
వాళ్ళు మళ్ళీ సైలెంట్ అయిపోయాయి. ఉమ్, ఎందుకంటే ఇంకా క్రెడిబిలిటీ, ఇప్పుడు నేను చెప్పేది మీరనే నేనవునా ఏ పార్టీ అనే క్రెడిబిలిటీ కొద్దిగా దెబ్బతిన్నాక చాలా ఇది పబ్లిక్ లో ఇమేజ్ లో పూర్వంలాగా ఒక న్యూస్ పేపర్ రావటం, ఆ న్యూస్ పేపర్ కనపడకపోతే న్యూస్ లేదనుకోవటం కాదు Okay. కదా. 24 గంటలు మీడియా ఉన్నది కదా, కరెక్ట్. నేను చెప్పింది దాచుకోలేను కదా. ఎస్. సో సైలెంట్ అయిపోయారు అందరూ. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఉమ్, ఇది ఒక నేను అనేవాడు న్యూసెన్స్ గా ఉంటుంది. ఏంటి ఇది హడావిడి చేసుకుంటున్నారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఆ ఏదో సాలిసిటర్ జనరల్ పాపం ఆయన ఏం చెప్తాడు, ఉమ్. వ్యతిరేకం చెప్పలేడు కదా అక్కడ. చెప్పలేరు. ఆయన చెప్పారు కూడా, అంటే నేను కేంద్రం ఆలోచన solicitor ఏమన్నా general అయితే చెప్పారా? నేను అదే చెప్తాను. మధ్య మార్గంలో మాట్లాడారా? కేంద్రం ఆలోచన చెప్పారా ఆయన? అదే ఆయన చాలా టాలెంటెడ్ మ్యాన్, తుషార్ మేతా అనుకుంటున్నా, ఇది వెరీ అవును, టాలెంటెడ్ తుషార్ మ్యాన్. Yes. మాకు చిన్న 2-3 అవకాశాలు వచ్చినాయి పిఐఎల్ వేసినప్పుడు. మా నైస్ పర్సన్, మళ్ళీ అంతా మర్యాద. కానీ అతను ఏదో ఒక చిలక చెప్పినట్టుగా చెప్పాడు, అది కావాలి ఇది కావాలి ఇది కావాలన్నారు, ఊరుకొని వెళ్ళిపోయాడు. ఉమ్, సో ఇప్పుడు మళ్ళీ చూడాలంటే నేను ఈ మాట వాడుతున్నా భక్తులందరికీ కొంచెం కోల్డ్ స్టోరేజ్ లో వెళ్ళేది వీళ్ళండి. ఉమ్, కోల్డ్ స్టోరేజ్, ఓకే. కోల్డ్ స్టోరేజ్ అంటే కొన్ని రోజులు అక్కడ ఉంటుంది, ఉమ్, మళ్ళీ ఏ రూపంగా బయటకు వస్తుంది, ఎటర్నల్ లైఫ్ ఉంటుందా ఇష్యూ, మనం చూడాలి. అన్నిటికంటే ముఖ్యం కొంచెం పబ్లిక్ కూడా చాలా నిజానికి worry అయిపోతారు. నిజానికి ఏది సార్, నిజం? కాదు, నిజానికి అందులో జంతువుల ఫ్యాట్ కలిసిందని కేంద్ర సెంట్రల్ బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం నమ్మి ఉంటే ఆ రియాక్షన్ వేరేగా ఉండేది కదా. వాళ్ళు కూడా చాలా మెజర్డ్ అప్రోచ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మ్మ్. ఇది మెయిన్ ఇష్యూ కాదు కదా వాళ్ళకి. మెయిన్ ఇష్యూ ఇలాంటి ఇష్యూస్ వాళ్ళకి తెలుసు, పొలిటికల్ గా లాభం రాదని తెలుసు బీజేపీ. ఉమ్, నేను విషయం చెప్తున్నా, ఎట్లా? కొన్ని రోజుల్లో కాదు కాదు సార్, ఎందుకంటే కొన్ని రోజుల్లో హిందుత్వ ఎన్నో హిందుత్వ issues ఎజెండాతో వెళుతున్నటువంటి బీజేపీ అని పదే పదే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీజేపీ ఏపీలో తిరుమలలో జరిగినటువంటి చంద్రబాబు లేవనెత్తినటువంటి ఒక వివాదాన్ని అనుకూలంగా మలుచుకోదా? అయితే ఇప్పుడు వాళ్ళకి వెయిట్ అండ్ వాచ్ అనుకోదంటే ఇప్పుడు వెంటనే ఉమ్, నథింగ్ ఎస్ కమ్అట్ కదా, ఇంకా ఏం రాలేదు. దే వెయిట్ అండ్ వాచ్. అక్కడ వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం, పార్ట్నర్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఇంటర్ఫియర్ అదే నా క్వశ్చన్ కూడా అదే. పార్ట్నర్ ప్రభుత్వము ఎన్డీఏలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు కూడా కేంద్రం లేదా ఎన్డీఏ పెద్దలు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒకరిద్దరు ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చి ఆల్మోస్ట్ సైలెంట్ గా ఉన్నారు. అంటే ఇది వాస్తవం కాదు, దీంట్లోకి ఎందుకు వేలు పెట్టడం అని వెనక్కున్నారా ఏంటనేది నా ప్రశ్న. కాదు, వాళ్ళు వాచ్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రాంక్ గా చెప్పాలంటే కొంచెం వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉన్నదా ఆంధ్రప్రదేశ్ విషయాల్లో? ఫ్రాంక్ గా చెప్తున్నా, కొద్దిగా బలం ఉన్నది. ఉమ్, అదేదో వాళ్ళు ఇల్లు టికెట్లు తెచ్చుకున్నారు, గెలిచారు, బాగానే ఉన్నది. ఇదేమో ఇట్స్ ఎంటీ స్ట్రెంగ్త్, అదేం బలం కాదని చెప్పి వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఓకే. వాళ్ళు ఏదో వచ్చేస్తే మనకు లాభం వస్తాదంటే మళ్ళీ అందరూ వస్తారు. అవును. కొన్ని రోజులు పాపం నడ్డా గారు కూడా ఆ, ఏదో నోటీస్ ఇచ్చారు ఆ లడ్డు గురించి, మళ్ళీ మాట్లాడలేదు. అవును, మీరు చూస్తారు అదే. కదా, మళ్ళీ ఇదేంటి అనుకుని తప్పుకున్నారు అందరూ. తప్పుకున్నారు. So, ఏమో రేపు తప్పుకున్నారు. రేపు ఎందుకంటే ఏదన్నా వాళ్ళు కూడా- ఈ వాళ్ళు కూడా ఇండిపెండెంట్ కొంచెం- సిట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా దొరికితే దాన్ని ఏమన్నా గట్టిగా పట్టుకుని చేతిలో పట్టుకుని రాష్ట్రాన్ని గుప్పెట్లోకి తెచ్చుకోవడం, But you చంద్రబాబు see, నాయుడుని గుప్పెట్లోకి నేను కొంచెం తెచ్చుకోవడం లాంటివి హ్యాండిక్యాప్ ఏమన్నా లో ఉంటాయేమో. ఉన్నాను. ఈ లడ్డూలు తిని 3-4 సంవత్సరాలు అవినాయి కాబట్టి నాట్ ఫేర్ ఆఫ్ యూ టు ఆస్క్. ఆ లడ్డు ఏదో 4 సంవత్సరాలు అయిపోయింది. సో Yes. మంచి లడ్డూలు వస్తాయని ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఇక మీదటైనా ఏదైనా. బట్ సుప్రీం కోర్టు చేసింది ఏంటంటే చాలా స్టన్నింగ్ కాదు, డెసిజన్. జంతువుల ఫ్యాట్ ఉన్నదా లేదా అన్నది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏమంటారు? జంతువుల ఫ్యాట్ కలిపారు అనేది చంద్రబాబు చేస్తున్న ఆరోపణ ఇది కదా. అది వాళ్ళు దానికి సుప్రీం కోర్టు జడ్జెస్ అన్నారు, నేనంటలేదు. 1వ తారీఖు కలిపేరు, నువ్వు ఎలాగంటున్నావు, ఇంకా రిపోర్ట్ రాలేదు కదా అన్నారు. అన్నారు కదా, వాళ్ళు అన్న మాట నేనేమో అవును 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 నేనేదో ఇంటర్ప్రెట్ చేసి చెప్పట్లేదు. ఎస్. ప్రూఫ్ ఇంకా రిపోర్ట్ రాలేదు కదా, Right. రాకముందే ఎలా చెప్పావు? తర్వాత నువ్వు ఆ నెయ్యిని ఎగ్జామిన్ చేసావు, లడ్డూలను ఎగ్జామిన్ చేసావా? లేదు కదా. అందరూ మాట్లాడతారు. Yes. ఇవన్నీ వాళ్ళు చెప్పింది చాలా కొంచెం సీరియస్ మాటలు. ఎందుకంటే మన అందరు పాలిటీషియన్స్ Right. కొంచెం సుప్రీం కోర్టు మంచి లాయర్లు పెడితే మేనేజ్ చేసుకోవచ్చు అనుకోవటం కరెక్ట్ కాదు. రైట్. ఎందుకంటే ఆ లాయర్లు 10 కేసుల ముందు వెళ్తారు రోజు సుప్రీం కోర్టుకి. Yes. 10 మంది 20 బెంచెస్కి వెళ్తారు. వాళ్ళకి ఏం Right. పవిత్రత లేదు, ఎక్స్క్లూజివ్ లేదు. కాబట్టి Right. ఇది ఒక మంచి లెసన్, ఒక సెట్ బ్యాక్ అని మాత్రం నేను భావిస్తున్నాను. రైట్.